మున్సిపాలిటీ ఎలక్షన్ల అప్పుడు షెయి పార్టీ లీడర్లు చేసిన ఘనకార్యం చూసిరు కదా మీరు. నిన్న మొన్న రోడ్ల మీదనే పైసలు వంచిరు, మొగోళ్లకు బ్రాండీ సీసాలు ఇచ్చిరు, కొందరైతే కుక్కర్లు రొట్టెల పీటలు కూడా పంచిరట. అయితే గిన్ని గనం పంచిన జనం మాత్రం వాళ్ళకు ఓటేయలేదని వాళ్ళకు కూడా మెల్లమెల్లగా సమాజ్ అయినట్టున్నది. ఓట్ల తెల్లారి ఏమైందంటే నిజంగా అసలు ఈ లీడర్లకు ఎన్నడూ బుద్ధత్తదో ఏందో ఏం అర్థమైతేనే లేదు. అందరిని అంటలేను, నోటుకు ఓటు కొనుక్కునేటోళ్ళను అంటున్నా. పైసలు ఇస్తే చాలు జనం ఎట్లనన్నా మాకే ఓటేస్తారని వాళ్ళు ఎంతకు రెచ్చిపోతురో కదా. మున్సిపాలిటీ ఎలక్షన్లా చూస్తలేమా, అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నప్పుడు హామీలు గీమీలు 6 గ్యారంటీలు ముచ్చట్లు చెప్తే జనం నమ్మేటట్టు లేరని ఇక పైసలు మందు సీసాలు వంట సామాన్లతోని ఆశ పుట్టించే పని పెట్టుకున్నారట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అశ్వారావుపేట మున్సిపాలిటీల 10వ వార్డుల పోటీ చేసిన షెయి పార్టీ అభ్యర్థి కుక్కర్ల పేరంటం పెట్టిండు. అయితే ఇంటికి కుక్కర్లు వాంచిండట. ఓట్లకు మందు ఓట్లయిపోయినాక ఇక అభ్యర్థికి సినిమా అంతా సమజైపోయిందట. ఇక ఈ ఓడిపోవుడు ఖాయం. పైసలు వంచినా కుక్కర్లు ఇచ్చినా జనం మాత్రం నాకు ఓటేయనే ఇయ్యలే అని ఆయనకు అనిపించిందటనోలా. అందుకే ఎవ్వలెవలకు కుక్కర్ ఇచ్చిండో వాళ్ళ కాడ వాపస్ తీసుకునే కార్యం పెట్టుకున్నాడు. నా కుక్కర్ నాకు ఇయ్యురని ఇగో గిట్లా ఇచ్చినట్లు మళ్ళా వాపస్ తీసుకుంటుండోలా. పాపం ఈ జనాలది ఒక గోస కాదు. అయ్యో గదేం కథ, అసంటివి ఎందుకు ఇచ్చినావు, మళ్ళెందుకు తీసుకుంటున్నావు, మేమెందుకు ఇస్తామని కొందరు మరలా పడ్డారు. ఆగు ఈ అక్క ఏమంటుందో ఇనురే. అడగలేదుగా, లేపు లేపు ఇచ్చారు. 2500 అని కుక్కలు వచ్చారు. మేము మీ మన కూడా అనలేదు. ఓటేసినమ్మా అన్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు ఇచ్చారు. మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు, ఇచ్చారు. గుమ్మాలు లేపు లేపు కొట్టారు, తలుపులు తీసిన ఇచ్చారు. ఆగు అసలు ఎవరు ఇయ్యమన్నారు, మళ్ళా ఎవరు తీసుకోమంటారు అని నిలదీస్తాంది. కానీ ఏ మాట కామాటినుల్లా అసలు ఓట్లకు లెక్క పెట్టక ముందే కాంగ్రెస్ లీడర్లకు మాత్రం అసలు ఏమైతుందో జనం ఎటు దిక్కున్నారో పూరాగా సమాజాన్ని ఎట్ట కొడుతున్నది. ఈ కుక్కర్ల పంచాయతీ చూస్తుంటే